శ్రీమన్నారాయణాచార్యైః సత్కృతాయాస్తు మంగళం గోవింద జయ బోల్ రాజా రామచంద్ర భగవాన్ की अनंत कल्याण गुणगण शेष शेषाचन गरुड़ प्रमुख नाना विधानंद परिचर परिचारिका परिचरित चरण युगल अग्रहेय प्रत्यनीक कल्याणैक दान श्वेतरतमस्त वस्तु विलक्षण अनंत ज्ञानानंदैक स्वरूप निरतिशय उज्ज्वल्य किरीट मकुट चूड़ावतंस मकर कुंडल ग्रेवेयकहार केयूर कड़क श्रीवत्स कौस्तुभ मुक्तादाम बुधर बंधन कांची गुणनूपुरादि अपरिमित दिव्य भूषण स्वानुरूपाचिन्त्य शक्ति शंखचक्र गदाधिजारंगार्य संघेज नित्य निरवध्यानुरूप स्वरूप रूप गुण विभव ऐश्वर्य शीलाद्यनपदिकाधिज संघेज कल्याण गुणगण श्री प्रकृति पुरुष कालात्मक विविध विचित्र अनंत भोग्य भोक्तृवर्ग भोगस्थान रूप निखिल जगदुदय विफलय लीला श्रीमन्नारायण अपार कारुण्य दौशील्य वात्सा शेष लोक शरण्य प्रणता तल्यैक जलदे अनवरद विदि अशेष चराचर भूत निखिल नियमन निरत अशेष चिदचिद्वस्तिन् अस्मत्स्वामिन् सत्यकाम सत्य संकल्प सकलेतर विलक्षण अर्धिकल्पक आपत्सख श्रीमन्नारायण श्री सीता लक्ष्मण हनुमत भरत शत्रुघ्न समेत श्री रामचंद्र स्वामिन् अशरण्य शरण्याम् अनन्य शरणः त्वत्पादारविंदयुगलम् राम साम्राज्य पट्टाभिषेकाराधन कर्म कर्तुम् आचार्याणाम् अर्चकानाम् पाचकानाम् पालकवर्गानाम् सेवितुमागतानाम् अनागतानाम् भक्तानाम् इति तैः अनुगृहीतः स्वस्ति न शकुने अस्तु प्रतिनः सुमना भव मह्यं नमन्तां प्रतिशस्यतस्त्रस्त्वयाध्यक्षेण पृतना जयेम नमान्तरिक्षमुरुगोपमस्तु मह्यं वातः पवतां कामे अस्मिन् दैव्याहोतारावर्षन्त पूर्वे ऋष्णास्याम तनुवा सुवीराः नो मालिकाङ्गदमज्जनाहम् स्महि प्रजन्यो जन्तु निमित्तं प्रभुधा विनेशतु बृहस्पतिर्देवाः पान्तु सनः प्रजायै वक्रतुण्डः शूर्पकर्णो हेरम्बः स्कन्दपूर्वजा శ్రీ సీతారామ మీ యొక్క మాతృదేవతలు అందరూ కూడా అనండి చేతులు జోడించి నమస్కరించి అందరూ కూడా అనండి మాతృదేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ పితృదేవో భవ అంటే 500 నదుల నీళ్లు తీసుకొని రావాలి అని చెప్పని వశిష్ఠుడు భరతుల వారికి చెప్పాడు. భరతుడు ఆలోచించి రామ పట్టాభిషేకానికి 24 గంటల సమయం ఉన్నది. ఈ 24 గంటల సమయంలో కూడా ఈ పంచాశత్ నదీ జలాదులు అదేవిధంగా 4 సముద్రాల నీళ్లు కావాలి. 4 సముద్రాల నీళ్లు ఇవన్నీ కూడా ఎవరు తీసుకురావాలి అని చెప్పని ఆలోచిస్తున్నటువంటి యొక్క సమయంలో వానరాజైనటువంటి యొక్క సుగ్రీవుడు
నేను ఇంతమంది ఉన్నాం కదా, మేమందరం కూడా ఆకాశవాక్యం ద్వారా అన్ని నదుల వద్దకు వెళ్ళి దృష్పజల అర్చన ప్రార్చన హిరణ్యరూపస్థ హిరణ్యరుద్రగవాన్నవాస్తేరు హిరణ్యవర్ణ చిట్ట చివరకు ఉంటుంది సంతానం కావాలి అనేటువంటి గావో హయజ్ఞరే తస్మాజ్జాదాజావయన్ ముఖం కిమస్య గౌ బాహు కావూరూపాదా ఉచ్యేతే చక్షో సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ గోవింద ఓం హిరణ్యవర్ణాశ్రితయః పావకాయాసు జాతః కస్య భోజాత్వింద్రః యాతాగుం రాజా వర్ణో జాతి మధ్యే తత్యా నృతే అవపత్యంజన మాధగోరుజామదే మానోహిగం నేజారవే లోకామస్తంబురహందగదో అబే పరగాగహి శ్రీయామావరిమారయా గోవింద గోవింద జయ బోల్ రాజా రామచంద్ర భగవాన్ కీ ఓం నాదేవతముత్పద్యంతే నారాయణాత్ ప్రవర్తంతే నారాయణే ప్రలీయంతే ఏతదృగ్వేద శిరోయోధీతే ఆప్యాయస్వేతి క్షీరమభిమంత్రుయ ఓం ఆప్యాయస్వసమేతు తే విశ్వతః సోమవృష్ణియమో భవావాజస్య సంగధే ఓం అథ నిత్యో నారాయణః శివశ్చ నారాయణః కాలశ్చ నారాయణః విదిశశ్చ నారాయణః ఊర్ధ్వశ్చ నారాయణః అధశ్చ నారాయణః అంతర్బహిశ్చ నారాయణః నారాయణ ఏవేదకుం సర్వము యద్భూతం యస్య భవ్యము నిష్కలంకో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాత శుద్ధో దేవ ఏకో నారాయణః నద్వితీయోస్తి కశ్చిదో య ఏవం వేద స విష్ణురేవ భవతి స విష్ణురేవ భవతి ఏతద్యజుర్వేద శిరోయోధీతే ఓమిత్యగ్రే వ్యాహరేత్ నమ ఇతి పశ్చాత్ నారాయణాయం పుండరీకం విజ్ఞానఘనము తస్మాత్తటిదాభమాత్రము బ్రహ్మణ్యో దేవకీ పుత్రన్యో మధుసూదనో సర్వభూతస్థమేకం నారాయణము కారణరూపమకార పరబ్రహ్మో ఏతదధర్వశిరోయోధీతే ప్రాతరధీయానో గోవింద రామనారాయణ గోవింద గోవింద రామనారాయణ గోవింద గోవింద ఓం బ్రహ్మ ఋగ్వేదాయ నమః ఓం సాం సామవేదాయ నమః ఓం పంబోధికాహంకారాయ నమః ఓం తైజసాహంకారాయ నమః ఓం పంబైకారికాహంకారాయ నమః సత్వగుణాయ నమః ఓం బ్రహ్మ రజోగుణాయ నమః తమోగుణాయ నమః ఓం మయీతోజమార్తవ్యూహాత్మనే ఓం భట్ నమః అథ కిరీటే ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దదే పదము సమూఢమస్య మాగం సురే ఓం విష్ణోన్నుకం వీర్యాని ప్రవోచన్యః పార్థ నవగ్రహాః బృహత్పదే దేవగురో లోహితాంక శనైశ్చర రాహో గ్రహపతే సూర్య సోమహే బుధకేతవః యూయం నవగ్రహాः సర్వే సంకల్పిత పట్టాభిషేకారాధన సేవితుమాగచ్చ ఆగచ్చ ఆగచ్చ అథ నవనిదయః మహాపద్మనిదే పద్మ శంఖకచ్చపనామక నిదే మకరకుండాక్షనీలవార ముకుందక యూయం లక్ష్మీపతే ప్రీత్యాతమాహూతా మహోత్సవం ఆగచ్చద హరే ప్రీతిం కురుద్వం నిధయో నవ అధనవనిదయః సంకల్పిత పట్టాభిషేకారాధన సేవితుమాగచ్చ ఆగచ్చ ఆగచ్చ సౌమనస్యేన సావధానతయా త్వయా వక్తవ్యం వక్తవ్యం అథ ఏకాదశ రుద్రాదయః మృగవ్యాద మహాశర్వ నిరుతే త్వయ ఏకపాత్ అహిర్బుద్ధ్రియా పినాకినిః స్థానో భవకపాలికా త్రినేత్రా రుద్ర సదృశ జటా మండలధారిణః రుద్రా ఏకాదశాయూయం ఆగచ్చత మహోత్సవం పట్టాభిషేకారాధన సేవితుం ఏకాదశ రుద్రాః ఆగచ్చ 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 సౌమనస్యేన సావధానతయా త్వయా వక్తవ్యం వక్తవ్యం
अथ द्वादश आदित्याः धातर्यमो विधातर्हे मित्रभो वरुणाह्वया सवितर्भगविवस्वन्हे त्वष्टरिन्द्ररवे विभो पूषन् द्वादश आदित्याः आगच्छ महोत्सवम् द्वादश आदित्याः आगच्छ 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 सौमनस्येन सावधानतया त्वया वक्तव्यं हे कंदर्प त्वं दैश्च संकल्पितपट्टाभिषेकाराधन सेवितुम् आगच्छ 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 सौमनस्येन सावधानतया त्वया वक्तव्यं आवाहित देवताभ्यो नमो नमः प्रणाम स्वागत प्रतिमा स्थापना अभिमुखीकरण मुद्रा प्रदर्श हृदयाज नमः शिरसे स्वाहा शिखायै वचटु कवचाजुहुं नेत्राभ्यां वौषटु अस्त्राय भट पद्म शंख चक्र गदा वरमाला मुद्रां प्रदर्श किरीट कुंडल वरमाला श्रीवत्स कौस्तुभ चक्र शंख पद्म गदा मुद्रादीण्डपादाग्रे गरुड़ मुद्रापरो भवे इति संप्रार्थ्य पादुके पुष्पाञ्जलिं दत्त्वा ओम श्रीं राम रामाय नमो नमः आगच्छ 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 इति आवाह्य यो अज्ञानि मजी రామనారాయణ గోవింద గోవింద సుదర్శన చక్రం చూడండి స్వామి వారికి సుదర్శనాయ సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి సుదర్శన చక్రాన్ని స్వామి వారికి సమర్పించడం జరిగింది జన్యాయ విద్మహే పావనాయ ధీమహి సమర్పించడం జరుగుతుంది శంఖ ప్రచోదయాత్ రామనారాయణ గోవింద గోవింద రామనారాయణ గోవింద గోవింద పాంచజన్యము తదుపరి పాదుకలు ఫస్ట్ పెట్టారు పాదుక సువర్ణ పాదుకలు స్వామి వారికి గదాధారణము గ్రీష్మో హేమంతభుతనో వసంత శరదాదు వితన్నో అస్తు శామృతో నాగో శరదారదానం నివాతే శామయేస్యాదో రామనారాయణ గోవింద నందకము అనే పేరు గల ఖడ్గము. ఈ యొక్క ఖడ్గానికి ఏం పేరయ్యా? నందకము అనేటువంటి పేరు గల ఖడ్గాన్ని స్వామి వారికి ధారణ చేయడం జరుగుతుంది. రాముల వారికి వివాహం ఎప్పుడు జరిగింది? ఎట్లా జరిగింది? శివధనుస్సును విరిస్తేనే రాముల వారికి కళ్యాణం జరిగింది. ఈ శివధనస్సు ఎక్కడ పుట్టింది? శంకరుడి దగ్గరనే పుట్టింది. శంకరుడే దాన్ని తయారు చేశాడు. అప్పుడు శంకరుడు 2 ధనస్సులు తయారు చేశాడు. ఒకటి శివధనస్సు, ఒకటి విష్ణు ధనస్సు. ఆ విష్ణు ధనస్సు ఈ ధనస్సు. ఆ విష్ణు ధనస్సును స్వామి వారికి ఇప్పుడు ధారణ చేయడం జరుగుతుంది. విష్ణు ధనస్సును స్వామి వారికి అలంకరణ చేయడం జరుగుతుంది. శివధనస్సునేమో రాముడు విరిచివేశాడు. విష్ణు ధనస్సును స్వామి వారికి ధారణ చేయడం జరిగింది. ఇప్పుడు మణిమయ మకుటము ప్రధాన ఘట్టము, సామ్రాజ్య పట్టాభిషేక ఘట్టము. ఈ యొక్క మణిమయ మకుట ధారణ. మకుటము అంటే కిరీటము, మణిమయము అంటే నవరత్నాలు పొదిగినటువంటి యొక్క బంగారు కిరీటాన్ని స్వామి రామనారాయణ గోవింద రాజాధిరాజాయ ప్రసయ్యధారిణే నమో శ్రవణాయ గురుమహే సమే కామాన్ కామకామాయ మహ్యో కామేశ్వరో వై శ్రవణాదధాదో కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. మొట్టమొదటిగా దశరథుడు, అదేవిధంగా సుగ్రీవుడు వింజామరను ప్రదానం చేశాడు. సుగ్రీవుడు అదేవిధంగా విభీషణ స్వామి వారు ఒక బంగారు గదను, విభీషణుడు ఒక బంగారు గదను స్వామి వారికి సమర్పించాడు. అదేవిధంగా ఇంద్రుడు పంపించాడు వాయుదేవుణ్ణి. కింద రామపట్టాభిషేకం జరుగుతుంది. అనేక కానుకలను తీసుకుపోయి సమర్పించు అంటే తెల్లటి ముత్యాలు. అదేవిధంగా స్వామివారు ఎలాంటి వాడు? నీలమేఘశ్యాముడు,
నీలములు అంటే స్వామివారికి ఇష్టం. అలాంటి నీలముల దండలు, పచ్చల దండలు, అనేక రకములైనటువంటి యొక్క వజ్రాభరణాలన్నీ కూడా ఇంద్రుడు పంపితే వాయుదేవుడు వచ్చి పట్టాభిషేక సమయంలో రాముల వారికి అలంకరణ చేయడం జరిగింది. అలా కాగానే రాముడు ఊరుకున్నాడు. జన్మనిచ్చినటువంటి యొక్క తల్లిదండ్రులు, దాంతో పాటుగా ఆ యొక్క సీతామ్మవారు, శ్రీరామచంద్రుడు మనకు జన్మనిచ్చినటువంటి యొక్క తల్లిదండ్రులు. మన యొక్క జన్మనిచ్చినటువంటి యొక్క తల్లిదండ్రుల స్వరూపాన్ని ఆ యొక్క సీతారాములను చూసుకొని నమస్కరించేదే మాతాపితృ వందనం. అదేంటయ్యా అందరూ కూడా చెప్పండి. మాతాపితృ సమం దైవం నదైవం పితృవత్సలేత్ సర్వతీర్థ ఫలన్యేయం మాతా వందనత సదా. అంటే దీని అర్థం ఏంటయ్యా? మాతా పితృ సమం దైవము అంటే తల్లిదండ్రులను మించినటువంటి యొక్క దైవం లేదు. నదైవం పితృవత్సలేత్ సర్వతీర్థ ఫలన్యేయం మాతా వందనతాం సదా. అయ్యారు నేను కాశీ పోయాను, అయ్యారు నేను చాఖాం యాత్ర చేశాను, కానీ ఇంకో తల్లిదండ్రులను చూసుకోవడం అంటే తల్లిదండ్రులను చూసుకోకుండా, తల్లిదండ్రుల సేవ చేయకుండా మనం ఎన్ని తీర్థయాత్రలు చేసినా కూడా వ్యర్థమే. అంటే సమస్తమైనటువంటి యొక్క తీర్థయాత్రల యొక్క ఫలము మనకు తల్లిదండ్రులను ఇంట్లోనే తల్లిదండ్రులను సేవ చేస్తే చాలు, సమస్త తీర్థయాత్రలు దర్శనం చేసుకున్నటువంటి సమానమైనటువంటి యొక్క ఫలితం లభిస్తుంది. మనము తల్లిదండ్రుల కోసం గుడ్లు కట్టాల్సినటువంటి ఒక అవసరం లేదు. గుడ్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు. ఆ యొక్క గుడి ముందు మన తల్లిదండ్రులు కూర్చోబెట్టడం ఉంటే సరిపోతుంది. అంటే తల్లిదండ్రులు బతికున్నంత వరకు శ్రద్ధగా మనం వాళ్ళ యొక్క ఆలన పాలన మన గర్భంలో మన తల్లి అయితే ఎలాగైతే నవమాసాలు మోసి మనకి రక్షగా నిలబడుతుందో అవసరాల సమయంలో కూడా అంటే మనకి ఏం చెప్పాలి శాస్త్రంలో అంటే అనాయాసేన మరణము. అంటే మనం భగవంతుని కోరుకోవాల్సింది ఏంటంటే అనాయాసేన మరణం. అంటే మరణించేటువంటి మరణం ఎలా ఉండాలి అంటే అనాయాసం, మంచంలో పడి సంవత్సరాలు శరీరం కుంగి కృషించి నశించిపోకుండా ఏకం ప్రాణం పోవాలి, ఒకటేసారి ప్రాణం పోవాలి. దాన్ని ఏమంటారు? అనాయాసేన మరణము. వినాధైన్యేన జీవనం అంటే బతికున్నంత వరకు ఒకరిని అర్థించకుండా, అంటే ఒకరిని ఆశించకుండా కష్టపడి పనిచేసి తద్వారా వచ్చినటువంటి యొక్క ద్రవ్యం చేత జీవనం కొనసాగించాలి. వినాధైన్యేన జీవనం అంతే తవ సాయుధ్యం. మనం మరణించినాక మనకు కోరిక ఏంటయ్యా? మనం మరణించాక ఆ యొక్క సీతారాముల యొక్క సాహిత్యం మనకు లభించాలి. దేహిమే పరమేశ్వర, కేవలం ఇవి మాత్రం ప్రసాదించు. అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా మనం అలాంటి మరణాన్ని మనం ప్రసాదించాలి. అంటే బతికి ఉన్నంత వరకు కూడా చక్కగా వారిని చూసుకోవాలి. ఎలాంటి ఆయాసాలకు వారిని గురి చేయొద్దు, ఎలాంటి దుఃఖాలకు వారిని గురి చేయకుండా చక్కగా వారి యొక్క అంతే తమ సాహిత్యం, వారి యొక్క సాహిత్యం, వారి యొక్క దేహం పరమేశ్వరుని యొక్క సాన్నిధ్యానికి పోయేటట్టుగా మనం తల్లిదండ్రుల సేవ చేసుకోవాలి. అంటే మనము ఇన్ని రకాల పూజలు చేస్తున్నాము, ఇన్ని రకాలైనటువంటి యొక్క హోమాలు చేస్తున్నాము, వాటన్నిటికీ చిట్ట చివరి యొక్క ఫలితం ఏంటయ్యా? తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనమే మనకు లభించే